సో గైస్ ఈ రోజు మనము తక్కువ కోడింగ్ ఉన్న బిజినెస్ అనలిటిక్ కోర్సు అనలిటిక్స్ ల్యాబ్ లో నేర్చుకోవచ్చు అని మనం ఒకసారి ఓవర్వ్యూ చూద్దాము. జనరల్గా ఏంటి అంటే బిజినెస్ అనలిస్ట్ స్టార్టింగ్ ప్యాకేజ్ 6 to 12 lakhs వరకు ఉంటుంది. అండ్ సీనియర్ బిజినెస్ అనలిస్ట్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ 9 to 18 lakhs. బిజినెస్ అనలిస్ట్ అప్గ్రేడ్ అయ్యే కొంది ప్యాకేజ్ అనేది చాలా హ్యూజ్ గా ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే అందరూ ఇది ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఇన్ జనరల్ రియాలిటీ ఏంటి అంటే బిజినెస్ అనలిస్ట్ అనేది ఎక్కువగా ఏంటి అంటే ఇప్పుడు డేటా సైన్స్లో ఒక పార్ట్గా బిజినెస్ అనలిస్ట్ అంటే బిజినెస్ అనలిస్ట్ సపరేట్గా రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు. అండ్ ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎస్ కోడింగ్ తక్కువ ఉన్నదో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ డేటా సైన్స్లో బిజినెస్ అనలిస్ట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పవర్ బిఏ కానీ లేకపోతే వేరే బిజినెస్ అనలిస్ట్ ఏదైతే టూల్స్ ఉన్నాయో అవి ఎక్కువ యూస్ చేసి ముందుకైతే వెళ్తూ ఉన్నారు. బట్ ఎనీవే ఇక్కడ మనం ఒకసారి కోర్స్ విషయం చూసుకుంటే డేటా విజువలైజేషన్ అండ్ అనలిటిక్స్ అండ్ తర్వాత వచ్చేసి పైథాన్ ఫర్ డేటా సైన్స్ ఇలా రకరకాల కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ బిజినెస్ అనలిస్ట్ విషయాన్ని చూసుకుంటే బిజినెస్ అనలిస్ట్ కోర్స్ ఫీజు చూసుకుంటే దాదాపు 1,09,000 ఉంది క్లాస్ రూమ్ అండ్ బూట్ క్యాంప్ అయితే. అండ్ ఆన్లైన్లో కూడా ఈ మొత్తం ఈ లెర్నింగ్ చూసుకుంటే బ్లెండెడ్ ఈ లెర్నింగ్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే 85,000 ప్లస్ ట్యాక్సెస్ ఉంది. ఇది కూడా 1,09,000 ప్లస్ ట్యాక్సెస్ అని. ఓకే డెఫినెట్లీ కోర్స్ కరికులం అదంతా కూడా చాలా బాగుంది. లైక్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అసైన్మెంట్స్ ఇస్తున్నారు అండ్ బేసిక్ పైథాన్ కూడా నేర్పిస్తున్నారు. అండ్ ఇప్పుడు డిఫరెంట్ అసైన్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఎస్ ఇట్ ఈస్ గుడ్. కరికులం వైజ్ చాలా బాగుందండి, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే టూల్స్ కూడా ఆర్ స్టూడియో, తర్వాత ఎక్సెల్, తర్వాత పాండాస్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ ఇలా ఇవన్నీ కూడా సర్టిఫికేషన్ అంటే అన్నీ ఈ పవర్ బిఐకి సపరేట్ కాకుండా లేకపోతే ఈ బేసిక్ పైథాన్ ఎంతవరకు అవసరం అయితే బిజినెస్ అంతా కూడా నేర్పిస్తూ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ యూనిక్ థింగ్. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటి అంటే క్లాస్ రూమ్ రెగ్యులర్గా జరుగుతున్నాయి లేదు మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ ఎంత టైంలో వీళ్ళు సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఒకసారి కోర్స్ జాయిన్ అయిన తర్వాత అదే కోర్స్ని 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు చెప్తే అవ్వదు కదా, వర్కౌట్ అవ్వదు కదా. ఎందుకంటే మనం ఆ ఇన్స్టిట్యూట్లోనే ఉండి మనం అది బిజినెస్ అనలిస్ట్ కోర్స్ కోసము 6 నెలలు 9 నెలలు సంవత్సరం, డేటా సైన్స్ అంటే ఒక 1 year లేకపోతే 6 to 7 months 9 months వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇది వచ్చేసి ఇంత అంటే కష్టం కదా, అది ఒకసారి ఆలోచించాలి. ఎంత టైం వరకు కంప్లీట్ చేస్తారనే విషయం క్లారిటీ తెలుసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి టైం కంప్లీట్ అవుతుందా లేదా, బ్యాచ్ సైజ్ ఎంతమంది అండ్ ఎంతమంది ఉంటున్నారు, డౌట్స్ క్లియరెన్స్ ఎలా ఉంది, అండ్ ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ రియల్ టైం బేస్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా, అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తక్కువ అమౌంట్ కడతలేము, 1,09,000 ప్లస్ ట్యాక్సెస్ అంటే ట్యాక్స్ అంటే ప్లస్ జిఎస్టీ పడుతుంది మేబీ. అండ్ మీ బ్యాక్గ్రౌండ్కి సూట్ అవుతుందా లేదా, ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తారా, బిల్డ్ చేస్తే ఎలా బిల్డ్ చేస్తారు, ఒకవేళ బిల్డ్ చేస్తే ప్రీవియస్ స్టూడెంట్స్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకసారి రెఫరెన్స్గా ఏమని చెప్పండి. చూడమా వాళ్ళ ముందే ఓపెన్ చేసి చూపించమని చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉంటే ఆఫ్లైన్లో మీరు తీసుకుంటూ ఉంటే కుదిరితే మ్యాక్సిమం ముందు స్టూడెంట్స్తో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వాళ్ళైతే ఇంకా బెస్ట్గా మీకు బాగుందా లేదా అనేది ఇంకా బెటర్గా చెప్పగలుగుతారు. బట్ ఆలోచించండి ఖచ్చితంగా ఎన్ని ఇంట్రెస్ట్ పెట్టిస్తారనే విషయం, ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ లేకపోతే ఇంటర్న్షిప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, అది టెక్నికల్ ఫ్రీ అయినా అయ్యి ఉండొచ్చు, పెయిడ్ అయినా అయ్యి ఉండొచ్చు, బట్ టెక్నికల్ ఇంటర్న్షిప్ ఏమైనా అవకాశం ఉంటుందా, అండ్ లింక్డ్ఇన్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడడానికి అవకాశం ఉందా ఆఫ్లైన్లో, ఇదంతా మీరు ప్లాన్ చేసుకొని అండ్ దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. బట్ కరికులం వైజ్ అనలిటిక్స్ ల్యాబ్లో ఇట్ ఈస్ గుడ్. కరికులం కూడా చాలా యూనిక్గా చేశారు. అండ్ కాస్ట్ కూడా బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ అనేది ఎక్స్పెన్సివ్ కూడా ఉంది ఇక్కడ, సో అది కూడా మనం ఆలోచించాలి. అండ్ అంటే నేను ఎక్స్పెన్సివ్ అంటే డెఫినెట్లీ 1,10,000 ప్లస్ ట్యాక్సెస్ అంటే ఒక పెద్ద అమౌంటే. సో అందుకని మనం ఒకసారి అండ్ రిఫండ్ పాలసీ కూడా ఏంటి అనేది కూడా కనుక్కోవాలి మనము. అండ్ కనుక్కోవాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది. ఎన్ని కనుక్కొని డెఫినెట్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నా వరకు అయితే నేను కోర్స్ కరికులం అయితే గుడ్ అని చెప్తాను. సో వేరే థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు క్లారిటీ తెలుసుకోండి. సో డెఫినెట్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ అనలిటిక్స్ ల్యాబ్లో జాయిన్ అవ్వద్దు అని చెప్పట్లేదు, అలాగని జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. కానీ ఈ ఏదైతే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, టైంకి కంప్లీట్ చేస్తున్నారా, బ్యాచ్ సైజు, ఎన్ని ఇంటర్వ్యూస్, అండ్ తర్వాత వచ్చేసి పోర్ట్ఫోలియో లింక్డ్ఇన్ అండ్ ఇవన్నీ కూడా. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏఐ ఇంక్లూడ్ అయిందా లేదా. ప్రతి టెక్నాలజీలో ఏఐ అనేది ఇంక్లూడ్ అవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు ఏ టెక్నాలజీని నేర్చుకోండి, ఏఐ అనేది దీంట్లో ఏఐని యూజ్ చేసుకొని ఈ టెక్నాలజీలో ఎలా వర్క్ చేయాలనే విషయం ఖచ్చితంగా ప్రతి ఇన్స్టిట్యూట్ నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.